నరసాపురం సబ్ కలెక్టర్ ఆఫీసు బ్రిటిష్ టైం నుంచి ఉన్న నరసాపురం సబ్ కలెక్టర్ ఆఫీసులో ప్రాంగణంలో నుంచి నా యొక్క నరసాపురం ప్రజలు యొక్క ఆవేదనను ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాం. నరసాపురం నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 13 జిల్లాలను 26 జిల్లాలు చేస్తూ ప్రతి సబ్ కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు ఉన్న కేంద్రాన్ని ఒక జిల్లా కేంద్రంగా చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 1-2 ఆర్డీఓ కేంద్రాలను తప్పించింది. దాంట్లో ముఖ్యంగా ఈ నరసాపురం జిల్లా కేంద్రం చేయకుండా ఇది భీమవరం జిల్లా కేంద్రంగా చేయడం జరిగింది. దీని అంతటికీ ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏమిటంటే, ఎందుకు ఈ కార్యక్రమం జరిగింది అంటే, భీమవరం ఎమ్మెల్యే శ్రీ గంధి శ్రీని గారు నీకు మంత్రి పదవి కావాలన్నా జిల్లా కేంద్రం కావాలన్నా అంటే జిల్లా కేంద్రమే కావాలని, మంత్రి పదవి మనకు అవసరం లేదని తెలియజేయడం జరిగింది. ఆ రోజున జరిగిన పరిణామాల్లో ఈ యొక్క మంత్రి పదవి వదులుకున్నందుకు గాను గిఫ్ట్గా నరసాపురం ప్రజల యొక్క ఆవేదనను అర్థం చేసుకోకుండా మరి ముఖ్యంగా ఈ యొక్క జిల్లా కేంద్రాన్ని భీమవరం తరలించడం, బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న ఈ నరసాపురం ఆర్డీఓ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా గుర్తించకపోవడం జరిగింది. మరి మా యొక్క ఒక వ్యక్తి కోసం ఒక మంత్రి పదవికి బేరం పెట్టి ఆ మంత్రి పదవి వద్దని ఇక్కడ విప్పుని కేటాయిస్తూ ఈ నరసాపురం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ముదినేని ప్రసాదరాజు గారికి చీఫ్ విప్ ఇస్తూ మమ్మల్ని నరసాపురం ప్రజల్ని చీఫ్గా తీసేశారు. ఒక చీఫ్ ప్రజల కింద తీసేసి మాకున్న హక్కుని, మాకున్న అధికారాన్ని, మాకున్న వారసత్వాన్ని ఫ్రెంచ్ వారి నుంచి, డచ్ వారి నుంచి, బ్రిటిష్ వారి నుంచి జరుగుతున్న ఈ నరసాపురం హెడ్ క్వార్టర్ని తీసుకెళ్లి భీమవరంలో పెట్టడం అన్యాయం. మరి ఇప్పుడున్న మంత్రివర్గ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. అవకతవకలను గుర్తించమని, జరిగిన పొరపాట్లు సరిదిద్దుతామని మరి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకున్న నిర్ణయానికి మేము హర్షిస్తున్నాం. తిరిగి మా నరసాపురం జిల్లా కేంద్రాన్ని మాకు ప్రకటించాలి. కొత్తగా నరసాపురం జిల్లా కేంద్రం ప్రకటించడం వల్ల మాకు ఖర్చు ఏమి ఉండదు. ఇక్కడ ఉన్న నేను ప్రస్తుతం మాట్లాడుతున్న సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో మన జిల్లా ఇక్కడే కలెక్టర్ గారిని ఏర్పాటు చేయొచ్చు. అలాగే అన్ని వనరులు ఉన్నటువంటి ఈ ప్రాంగణం అంటే అటవీ శాఖ ఉంది, ఇక్కడ అగ్రికల్చర్ శాఖ ఉంది, డిఎస్పీ గారి ఆఫీస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఎస్పీ ఆఫీస్ కూడా దాని కొత్తగా కట్టున్నారు, దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. కొత్తగా బిల్డింగ్లు కానీ స్థల సేకరణ కానీ అవసరం లేదు, ఎక్కడెక్కడో పెట్టవలసిన అవసరం లేదు. ఒకే ప్రాంగణంలో ఈ యొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని అనువులు ఉన్నటువంటి ప్రదేశం మన నరసాపురం. అలాగే ఇది కత్తిపూడి జంక్షన్ నుంచి ఒంగోలు వరకు 260 కిలోమీటర్లు నరసాపురం నుంచి ఉన్నటువంటి ఈ యొక్క 214 రహదారి, జాతీయ రహదారి మా నరసాపురం మీదుగా వెళ్తూ ఉంది. ఇక్కడ 18 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం. రేపు ఎప్పుడైనా ఇక్కడ వాటర్ డెవలప్ చేసుకుంటే అతి దగ్గరగా ఉన్నటువంటి మా యొక్క 214 జాతీయ రహదారి, అలాగే రైల్వే, అనేక రైలు కొత్తగా ఇక్కడి నుంచి మరి కొత్తగా బుల్లెట్ ట్రైన్ కూడా మన నరసాపురం వెళ్తూ ఉంది. అనేక వసతులు ఉన్నాయి. 5-6 నియోజకవర్గాలు దగ్గర కాకినాడ నుంచి అటు పెద్దాపురం, కాకినాడ, పిఠాపురం, ఇలా అమలాపురం, రాజోలు, పాలకొల్లు ఈ నియోజకవర్గాల నుంచి ప్రజలందరూ కూడా మా నరసాపురం నుంచి అమరావతి వెళ్తూ ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారికి విన్నపం, మీరు ఎలాగైతే ఆ రోజు పోరాడి రైతుల పోరాటాన్ని గుర్తించి తిరిగి అమరావతినే మీరు క్యాపిటల్గా ఎలా నిర్ణయించి డెవలప్ చేస్తున్నారో అంత సహృదయమైన మీరు ఎక్కడ పెట్టారో అక్కడ ఉంచాలని మీ యొక్క మంచి హృదయం మా నరసాపురం మాకు కూడా ఇస్తానికి మీకు సముచితంగా ఉంటుందని, మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని, దీనికి పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉంటారని, మరి ఈ ప్రాంతవాసి, ఈ నరసాపురంలో మరి చిరంజీవి గారు పుట్టిన ఊరు, మీ అన్నదమ్ములందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వారు, మరి మీరు కూడా దీన్ని సహకరించండి. నరసాపురాన్ని ఖచ్చితంగా జిల్లా కేంద్రం చేయండి. రాజంపేట, రాయచోటి ఎలాగైతే మార్పు చేశారో అలాగే నరసాపురాన్ని తిరిగి జిల్లా కేంద్రంగా చేస్తారని, ఇటు మాకు తణుకు మాకున్నది కేవలం 39 కిలోమీటర్లు, తాడేపల్లిగూడెం ఒక 55 కిలోమీటర్లు, భీమవరం ఒక 28 కిలోమీటర్లు, ఉండి ఒక 36 కిలోమీటర్లు, ఇక భీమవరం నుంచి తణుకు తీసుకున్న 2 కిలోమీటర్లు మాత్రమే తేడా, భీమవరం నుంచి గూడెం
ఒక 10 కిలోమీటర్లు మాకు వ్యత్యాసం పెరుగుతుంది తప్ప మిగతా అన్నిటికి మేము దగ్గరగానే ఉన్నాం. భవిష్యత్తులో ఏదన్నా ఇక్కడ విపత్తులు జరిగితే మరి కలెక్టర్ ఆఫీస్ కూడా మాకు 18 కిలోమీటర్ల సముద్ర తీరంలో కలెక్టర్ ఆఫీస్ కూడా మాకు ఇక్కడ ఉన్నట్టయితే త్వరితగతిన కొంచెం మంచి నిర్ణయాలు తీసుకుని సహాయక చర్యలు చేయడానికి చాలా దగ్గరగా ఉంటుంది. అతిపెద్ద పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి మరి మాకు తీరంలో ఉన్నటువంటి అంతర్వేది నరసింహస్వామి మాకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ నరసింహస్వామి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఉంది. దానికి కూడా మేము దగ్గరగా ఉన్నాం. మీరు దీన్ని కూడా గుర్తిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇక్కడ త్వరలోనే ఒక దగ్గరలో ఫిష్ హార్బర్ ఏర్పాటు చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. అలాగే ఫిషింగ్ సంబంధించిన ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నిటికి కూడా ఇది ముఖ్య కేంద్రంగా ఉంటుందని ఈ సందర్భంగా మరి మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతూ ఉన్నాం. నరసాపురం జిల్లా కేంద్రం చేయండి. నరసాపురం ప్రజలే కాదు, ఇటు పాలకులు కూడా మాకు కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆచంట కేవలం 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాకు అన్ని కూడా మాకు బాగుంటుందని ఈ విషయంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ ఆల్.